మీరు వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు వెయిట్ అనేది తగ్గడం స్టక్ అయిందని క్యాలరీస్ ని కట్ చేయటం, ఎక్స్ట్రా కార్డియో చేయటం, వర్కౌట్ సెక్షన్ ని వెంటనే కొంచెం పెంచడం, వెంటనే డైట్ ని చేంజ్ చేయడం, ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయకూడదు. ప్రతి చిన్నదానికి భయపడి రాంగ్ డిసిషన్ తీసుకోవడం, మీ మైండ్ లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రన్ అవ్వద్దు. అసలు నీ స్లీప్ అనేది ఎలా ఉంది, నీ డైలీ స్టెప్స్ అనేవి ఎలా ఉన్నాయి, రికవరీ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉందా, నీ మైండ్ లో ఉండాల్సిన ఇవి. మన బాడీ కరెక్ట్ గా రెస్పాండ్ అవుతుందో అవ్వట్లేదో తెలుసుకోకుండా వెంటనే రాంగ్ డిసిషన్స్ అనేవి తీసుకోవద్దు. జస్ట్ కొంచెం వెయిట్ లాస్ అయ్యాం అని చెప్పేసి మీరు వెంటనే హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. ఒక్క రోజు మన బాడీలో కొంచెం పెరిగిందని వెంటనే డిసప్పాయింట్ అవ్వద్దు. ఎస్పెషల్లీ ఫ్యాట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు మినిమం 3 to 4 వీక్స్ ని మన బాడీని అబ్జర్వేషన్ లో పెట్టి అప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ డైట్ లో, వర్కౌట్ లో ముందుకు వెళ్ళాలి. ఇది రైట్ ప్రాసెస్. అంతేగాని పెద్ద పెద్ద డిసిషన్స్ అనేవి అస్సలు తీసుకోవద్దు ఒకేసారి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ని నువ్వు ఫాలో అవుతే నీకు వెయిట్ లాస్ అనేది సేఫ్ గా జరుగుతుంది. నీ బాడీకి ఎటువంటి రిస్క్ ఉండదు.